ఇప్పుడు ప్రతి ఫంక్షన్‌లో ద్రాక్ష జ్యూస్ పెట్టడం కామన్ అయిపోయింది గదా! దానిలో ఉన్న పల్ప్‌తో పాటు జ్యూస్ ఇస్తున్నారు మనకి. అచ్చంగా మిక్సీ పట్టకుండా లోపల గుజ్జు కూడా నోటికి తగిలేటట్టు ఇప్పుడు జ్యూస్ ఇస్తున్నారు. ఆ జ్యూస్ చేయడం చాలా ఈజీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు. ఈ వీడియోలో ఈ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నల్ల ద్రాక్ష తీసుకోవాలి. ఈ నల్ల ద్రాక్షని నీళ్లతోనూ కాసింత ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ద్రాక్ష పండించేటప్పుడు కెమికల్స్ కూడా ఎక్కువ వాడతారు. 4, 5 సార్లు క్లీన్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పైన తొక్కు కూడా చాలా ఈజీగా వస్తుంది. విత్తనాలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి ద్రాక్షకాయల్ని. గోరువెచ్చగా అయ్యేంత వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. తర్వాత ఒక చిల్లులు గిన్నె తీసుకుని గెంటితో ద్రాక్షని చిల్లులు గిన్నెలోకి మార్చుకుని గెంటితో బాగా చిదమాలి. అప్పుడు తొక్కు అనేది ఇత్తు అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకుంటే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇత్తులు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు లోపల గుజ్జంతా ఇత్తు అనేది లేకుండా వచ్చేస్తుంది. ప్రతి ఫంక్షన్లో ఈ జ్యూస్ ఇవ్వటం కామన్ అయిపోయింది. ఇలాగ వేరైపోతాయి. ఇత్తు అనేది ఉండదు. ఇలా తీసుకున్నాక జ్యూస్లో తగినంత పంచదార పోసుకొని కొంచెం లైట్గా నీళ్లు కలుపుకోవాలి. ఇప్పుడు జ్యూస్ రెడీ అయింది. కలర్ కూడా మంచిగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. పంచదార వేసుకొని వారు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ద్రాక్ష జ్యూస్ రెడీ.